ఎక్కడికి వచ్చాం గీత? హైదరాబాద్ ఫస్ట్ టైం క్యూలో ఉన్నాం. ప్రెజెంట్ అయితే చూపిస్తాను మీకు. క్యూలోకి ఎంటర్ అవ్వడానికన్నా ముందు మనం లొకేషన్ దగ్గరలో శ్రీ వినాయక జ్యువెలర్స్ అనుకుంటా మోస్ట్లీ ఆ జ్యువెలర్ షాప్ పేరు. దాని ముందు ఇలాగ గోల్డెన్ వినాయకుడిని పెట్టారు, చాలా బాగుంది ఇది కూడా. అండ్ క్యూ ఏంటంటే ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ ఉన్నాయి. మెట్రో అయితే రాలేదు, మేము ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకుని వచ్చాం. సో ఆటో మూవ్ అవ్వడానికి కూడా చాలా ట్రాఫిక్ ఉండింది, సో మధ్యలో ఆపేశారు. అక్కడ 2 రూట్స్ ఉన్నాయి, ఒకటి రైట్ రోడ్ ఒకటి ఉంది అండ్ స్ట్రైట్గా ఒక రోడ్ ఉంది. జనాలందరూ ఎక్కువ స్ట్రైట్ రోడ్ వెళ్తున్నారు, రైట్ నుంచి బయటకు వస్తున్నారు. సో ఎందుకన్నా మంచిది ఒకసారి అడిగి వెళ్దాము అనేసి అక్కడ అడిగాము ఉన్న వాళ్ళని. వాళ్ళు ఏమన్నారంటే స్ట్రైట్ వెళ్ళొచ్చు క్యూకి, రైట్ వెళ్తేమో మీకు డైరెక్ట్గా వినాయకుడు కనిపిస్తారు అన్నారు. ఓకే, డైరెక్ట్గా కనిపిస్తా అన్నప్పుడు వెళ్ళొచ్చు కదా అనేసి రైట్ సైడ్ రూటే తీసుకున్నాము. ఆ రైట్ సైడ్ రూట్లోనే మాకు ఆ గోల్డెన్ వినాయకుడు కూడా కనిపించింది. అక్కడ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, రిటర్న్ ఇదే రూట్లో వస్తాం కదా, వచ్చేప్పుడు అవన్నీ వ్లాగ్ తీద్దాం అనుకున్నాము. అది ఏంటి అనేది మళ్ళీ లాస్ట్లో చెప్తాను తర్వాత ఏమైంది అని. ఓకే, చాలామంది ఉంటారు, క్యూ చాలా టైం పడుతుంది అన్నారు. ఇక్కడేమో క్యూ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అనుకున్నాము, కానీ తర్వాత అర్థమైంది ఏంటి అనేది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక రైట్ రోడ్ తీసుకోవాలి. రైట్ టర్న్ అయ్యే దగ్గరే ప్రసాదాలు పెడుతున్నారు, అదేంటి ఇక్కడే పెట్టేస్తున్నారు అనిపించింది. ఎవరైనా దేవుడి దర్శనం తర్వాత ప్రసాదం క్యూ మధ్యలోనే ప్రసాదం ఇస్తారని తీసుకొని దర్శనం చేసుకోలేదు. క్యూ అంతుంది, ఇక్కడ క్యూ అంతా వెళ్ళిపోవాలి. ఎనర్జీ కోసం మేము మధ్యలోనే ప్రసాదం ఇస్తున్నాము, అదనమాట మ్యాటర్. సో అది జస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అలా వెళ్తే క్యూ ఉంటుంది, మళ్ళీ ఇంకొక రోడ్ తీసుకొని క్యూలోకి వెళ్ళాల్సిందే, బట్ ఆ క్యూలోనే డైరెక్ట్గా వినాయకుడు కనిపిస్తారు అనేది వాళ్ళు చెప్పాలనుకున్నది అని తర్వాత అర్థమైంది. తర్వాత అక్కడ రైట్ రోడ్లోకి వెళ్ళి తర్వాత లోపల సముద్రంలో అంతా వెళ్ళి చాలా పెద్ద క్యూ ఉంది. ఆ క్యూ దారిలోనే ఇలాగ చిన్న చిన్న స్టాల్స్ అన్నీ కూడా పెట్టారు. సో ఈ క్యూలో అయితే మాత్రం చాలా టైం పట్టేసింది, ఎండ దారుణంగా ఉంది, మంచి పీక్ ఎండ ఉన్న టైంలో వెళ్ళాం మేము. సో ఈ క్యూలో మాత్రం పడుతుంది. అండ్ ఆల్సో మీరు ఆ లెఫ్ట్ అదే స్టార్టింగ్లో రైట్ రూట్ అన్నారు కదా, ఆ రైట్ రూట్ తీసుకోకుండా ఫస్టే స్ట్రైట్ వచ్చేస్తే మీరు స్టార్టింగే ఈ క్యూలోకి వచ్చేయచ్చు, ఆ క్యూ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో ఎస్, ఫైనలీ దగ్గరికి అయితే వచ్చేసాం దేవుడి దగ్గరికి. ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, చాలా 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 మంచిగా అనిపించింది వినాయకుడిని చూడగానే. ఎప్పటి నుంచో అంటే వినాయక చవితి హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాదే కదా, ఎప్పుడు టీవీలో చూడడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఈసారి వెళ్ళాలి అనుకున్నాము, వెళ్ళాము, చాలా బాగుంది. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు దర్శనం అవ్వగానే ఇలా వే టు ఎగ్జిట్ అని బోర్డ్స్ ఉంటాయి, అలా కొంచెం ముందుకు రాగానే క్యూ కూడా కాస్త జనాలు కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. అక్కడ మీకు లడ్డూలు అవి కూడా అమ్ముతూ ఉంటారు, కావాలంటే తీసుకోవచ్చు. అండ్ మేము ఎలా అయితే రిటర్న్ వెళ్తాం అనుకున్నామో అలా వెళ్ళలేకపోయాము, ఈ రూట్లోకి వచ్చాం. ఇక్కడ కూడా స్టాల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఈ ఫుడ్ కోర్ట్స్ అని టిఫిన్ సెంటర్స్ అవి చాలా ఉన్నాయి. అండ్ చూస్తూ వెళ్తూ ఉన్నాం అసలు ఏంటి ఎలా ఉంది ఇక్కడ అంతా, ఎప్పుడు ఇలాగే ఉంటుందా లేదా ఓన్లీ వినాయకుడిని పెట్టినప్పుడు మాత్రమేనా అని. కాకపోతే వినాయకుడిని పెట్టినప్పుడు మాత్రమే అయితే ఇలా ఉంటుందని అర్థం అయ్యింది. స్టాల్స్ అంటే ఒక్క సెకండ్ ఎలా అనిపించింది అంటే మన చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అంతా ఎలా ఉంది అలాగే ఉన్నాయి ఆల్మోస్ట్. కాస్ట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అక్కడికి ఇక్కడికి ఆల్మోస్ట్ సిమిలర్ కాస్టే ఉన్నాయి అంతా కూడా. ఫస్ట్ బ్యాంగిల్స్ కనిపిగానే వెళ్ళి కొన్నాలో లేదో తెలియదు, ఫస్ట్ అయితే వెళ్ళి కనుక్కునేయాలి ఎలా ఉంది ఏంటి అని. సో అన్ని స్టాల్స్ అన్ని చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంకొకటి ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు, అంత ఎండ ఉంది కదా, సో అదైతే ఫ్రీగానే డొనేట్ చేస్తున్నారు వాటర్ ప్యాకెట్స్ వరకు. అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్, ఇక్కడ కొంచెం ప్రైజీ అనేం లేదు, 50-60 రూపీస్ మనకు జనరల్గా ఎంత దొరుకుతుందో అదే కాస్ట్కే ఉన్నాయి. ఎక్కువగా దొరికేవి ఏంటి అంటే ఇక్కడ నాకు కనిపించింది ఇయర్ రింగ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఈ తోరన్ ఏదైతే ఉందో అవి చాలా ఎక్కువగా అమ్ముతున్నారు ఇక్కడ.
అండ్ అలా ముందుకు వచ్చేస్తే ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఉండేవన్నమాట ఇవి. ఈ ఏమంటారు మనకి గోరింటాకు మెహందీ టైప్ ఇలాగా టాటూ టైప్లో వేస్తారు కదా, టాటూ కాదు, మేమైతే దాని పేరు ఏంటో కూడా కరెక్ట్గా తెలియదు, కానీ ఆ స్మెల్ చాలా బాగుంటుంది. సో అవన్నీ గుర్తొచ్చి వేయించుకోవాల్సిందే ఖచ్చితంగా అనేసి అది కూడా ట్రై చేస్తున్నాను. జస్ట్ ఒక చిన్నది, ఇది ఒక్కటి 20 రూపీస్. మీరు ఎన్ని వేయించుకుంటే అన్ని 20 రూపీస్ పే చేయాలి. అంటే ఒక బ్లాక్కి 20 రూపీస్ అనమాట. సో ఇక జస్ట్ ఒక్కటి ఆ ఆశ కోసం అనేసి వేయించుకున్నాను. సూపర్ అక్క, చిన్నప్పుడు గుర్తులన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ ఈ స్వీట్స్ ఉన్నాయి, పాల్కోవా అవన్నీ. ఇది బాక్స్ 100 రూపీస్ చెప్పారు. అండ్ అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చాట్ బండార్ అని ఒకటి ఉంది. ఆల్ టైప్స్ ఆఫ్ చాట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలామంది రష్ కూడా ఉన్నారు. సో మీకు కావాలి అంటే ట్రై చేయొచ్చు. ఈ ఆర్చ్ అనేది ఏదైతే ఉందో అది క్రాస్ అయిన తర్వాత యాక్చువల్ షాపింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి పేర్ 150 అన్నారు. మేబీ బార్గెన్ చేస్తే ఇంకా తగ్గించే వాళ్ళేమో, కానీ మేము ఇలాగ కొనాలనుకోలేదు కాబట్టి బార్గెన్ చేయలేదు. అంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్నట్టు జస్ట్ కాస్ట్ అనేది మెన్షన్ చేశాను అక్కడ. అండ్ ఇక్కడ 3D బటర్ఫ్లైస్ లాంటివి ఉన్నాయి. ఇది పర్ ప్యాకెట్ 60 రూపీస్ ఏదంతో చెప్పినట్టున్నారు. ఇంకొక టిప్ ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటే క్యాష్ క్యారీ చేయండి. చాలా వరకు స్కానర్లు పనిచేయట్లేదు ఇక్కడ ఎక్కడ కూడా, అండ్ క్యాషే అడుగుతున్నారు చాలా వరకు కూడా. సో క్యాష్ క్యారీ చేయడం ద బెస్ట్. అండ్ ఆల్సో మీరు డే టైం వెళ్తుంటే అంబ్రెల్లా మర్చిపోకండి, ఇలా మాలాగా నెత్తిన గుడ్డలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. చాలా 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 ఎండగా ఉంది. ఇదంతా ఎలా ఉందంటే మనం ఏదో ఊర్లో జాతర జరిగే అప్పుడు ఎలా ఉంటుంది అలాగా. అండ్ ఆల్సో ఎగ్జిబిషన్స్ జరుగుతాయి కదా నాంపల్లి, ఆ ఎగ్జిబిషన్ లాగా. అండ్ చార్మినార్ షాపింగ్ అన్నీ కలిపేసినట్టు ఉంది ఇక్కడ అనమాట. ఇవన్నీ మనకు తిరునాల్లో దొరికేవే అనమాట. ఇది కూడా తీసుకున్నాను. 20 రూపీస్ చెప్పారు, 15 రూపీస్కి తీసుకున్నాను. చాలా బాగుంది. ఈ స్ట్రీట్ అంతా మాత్రం ఎక్స్ప్లోర్ చేయడానికి చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎండ కూడా అంత అనిపించలేదు. చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా. ఎటు నుంచి వెళ్ళి ఎటు వస్తున్నామో తెలియట్లేదు, కానీ ఏ గల్లీలోకి వెళ్ళినా షాపింగ్ అయితే వస్తుంది. మొత్తం గల్లీ గల్లీ అంతా. ఇప్పుడు అసలు ఎటున్నామో ఐడియా లేదు. ఫస్ట్ టైం ఖైరతాబాద్ రావడం కూడా. ఏదో ఒకటి ప్రస్తుతానికి అయితే షాపింగ్ అంతా ఉంది, చూస్తున్నాం. మీరు కూడా చూడండి. చెప్పులు ఎక్కడ కనిపిస్తే అక్కడికి కాళ్ళు అలా లాక్కుంటూ వెళ్ళిపోతాయి అనమాట. డైలీ వేర్ స్లిప్పర్స్ ఉన్నాయి ఇక్కడ, 100 రూపీసే పేరు. ఓకే బాగానే ఉన్నాయి, కానీ క్వాలిటీ అంత మంచిగా లేవు. వాడిన తర్వాత కాళ్ళు బాగా పెయిన్ కూడా వస్తున్నాయి. సో ఎక్కువ వాడడానికి అయితే లేదు వాటిని. అండ్ బుక్స్ కూడా ఉన్నాయి. ఇవి ఉన్నాయి అవి లేవు అని లేదు, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి. ఫుడ్ దగ్గర నుంచి బుక్స్ కానీ సామాన్లు ఇంటికి కావాల్సినవి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో అన్ని టైప్స్ ఉన్నాయి. అండ్ ఇది గుర్తుందా మనకి చిన్నగా ఉన్నప్పుడు మన ఊర్లలో ఎగ్జిబిషన్స్లో వాడేవాళ్ళుగా ఈ రింగ్ వేయడం, అది కూడా ఉండింది. కాకపోతే అక్కడ ఒరిజినల్ ఇస్తారో ఏమో తెలీదు, 50 రూపీస్వి డూప్లికేట్ నోట్స్ కనిపించాయి అనమాట. అందుకే మేము ఆడలేదు. ఈ డ్రమ్స్ ఉన్నాయి కదా, ఇవి 80 రూపీస్ చెప్పారు. మళ్ళీ మేము వద్దు అని వెళ్ళిపోతుంటే ఇంకా తగ్గించుకుంటాం రండి అన్నారు, కానీ మాకు అవసరం లేదు, పిల్లలు ఎవరు లేరు కదా అని తీసుకోలేదు. అండ్ ఈ బర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి చార్మినార్ దగ్గర కూడా చాలా దొరుకుతాయి. ఇవి పేర్ 100 రూపీస్ అన్నారు. 3 కూడా 100 రూపీస్కి ఇస్తామన్నారు. చెప్పడం అయితే పేర్ 100 అన్నారు, కానీ 3 తీసుకొని 100 రూపీస్కి అన్నారు. సో బార్గెన్ మనం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఆఫర్లు ఇచ్చేస్తున్నారు మనకు అక్కడ. అండ్ ఈ డైలీ వేర్ చైన్స్ ఓకే బాగానే ఉన్నాయి. 30 రూపీస్ అంటే పర్లేదు అనిపించింది. ఇక్కడున్న ఇయర్ రింగ్స్ అయితే ఓన్లీ 10 రూపీస్ అంట. బాగున్నాయి కానీ ఏం తీసుకోలేదు, కాకపోతే క్వాలిటీ కూడా మంచిగానే అనిపించాయి. 10 రూపీస్ అంటే వెరీ గుడ్.
అండ్ చాలా ఆకలి అయిపోతుంది. మంచి పీక్ టైం మధ్యాహ్నం వచ్చామన్నాం కదా, ఆ ప్రసాదం ఒకటే తిన్నాం. సో ఇక్కడ దహిపూరి తీసేసుకుంటున్నాం. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. కాస్ట్లీ అనిపించింది కానీ 50 రూపీస్ ప్లేట్, కానీ టేస్ట్ చాలా బాగుంది. ఇది ఆ షాపింగ్ లేన్ ఎండ్ అనమాట. ఈ మర్రి చెట్టు దగ్గర మళ్ళీ మనకు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అవి బుక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయిపోయింది ఫైనలీ. మీకు ఎంత ఓపిక ఉంది, ఎంత తిరగచ్చు అంటే అంత తిరగచ్చు మీరు. మా ఎనర్జీ అయితే అయిపోయింది, వెళ్తున్నాం రిటర్న్. ప్రస్తుతానికి అయితే అసలు హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ అయితే ఏమాత్రం లేదు. ఏదో ఊర్లో సమ్ జాతర తిరునాళ్ళు జరిగేప్పుడు ఉంటుంది కదా, సేమ్ అదే వైబ్ ఉంది ఇక్కడైతే. ఖచ్చితంగా రావాలి ఒక్కసారన్నా మాత్రం, ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. సో ఇది కూడా ఎప్పుడో చిన్నప్పుడు జాతరలో వేయించుకునే వాళ్ళం, ఇప్పటికి కుదిరింది. సో యా, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను కూడా. హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చందన వికెట్ కవి.